ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లోకి లక్కీ ఛానల్. ఈరోజు రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ముందుగానే రొయ్యలు కడుక్కొని శుభ్రం చేసుకుని ఉప్పు వేసుకుని పసుపు వేసుకొని గిన్నెలో తీసుకున్నాను. ఈ కూర ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఒక ఉల్లిపాయ తీసుకోండి మీడియం సైజు, తర్వాత 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగానే తరుక్కోవచ్చు, అది మీ ఇష్టం అండి. కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ కారం. మేము కారం ఎక్కువ తింటామండి, మీకు చూసి తీసుకోండి. దీనిలో ఇప్పుడు నూనె వేసుకోవాలి, మంచి నూనె. ఇలా అంటే ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట. రొయ్యలకి నూనె వేసుకుని ఉప్పు కారం వేసుకొని ఇలా దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి, ముక్కు ములిగే వరకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మధ్యలో ఇలా తీసి చూసాను అనమాట, ఎలా ఉంది ఏంటి అని. ఉడుకుతుంది. అలా పొంగు వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటాం అనమాట, ఒక స్పూను. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. అంతే ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే కరివేపాకు, కొత్తిమీర. అంతేనండి. ఫైనల్గా అయితే ఇలా ఉడికిపోయింది, దించేసుకొని తినేయడమే. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ ఇవ్వండి.